వచ్చి నాకు 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అనేక మంది ముఖ్యమంత్రులు పులిచింతకు శంకుస్థాపన చేశారు. ఒక్క ముఖ్యమంత్రి కూడా పని ప్రారంభించలేనటువంటి పరిస్థితిలో పులిచింతలు ఏడుస్తే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ఆయన చనిపోయి 5 సంవత్సరాల్లో 80% పని పూర్తి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాజెక్టులో 47 టీఎంసీలు నీళ్లు పడతాయి. దాదాపు 1300 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెడితే మరి నల్గొండ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వానికి R&R ప్యాకేజీ కింద 135 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం కడితే 47 టీఎంసీలు నీరు ఆ ప్రాజెక్టులో నిలవబెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక 135 కోట్లు చంద్రబాబు కట్టి ఆ 47 టీఎంసీలు నీరు నిలవబెట్టి ఈ కృష్ణా డెల్టానికి నీరు కనుక చంద్రబాబు ఇస్తే, చంద్రబాబు ఇచ్చిన ఇది లష్కర్ ఉద్యోగం రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు కట్టాడు కాబట్టి ఈ కృష్ణా డెల్టాలో కాటన్ దొర తర్వాత రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా రైతుల గుండెల్లో నిలిచిపోతుంది. కాబట్టి ఈ నక్క జిత్తుల చంద్రబాబు, ఈ దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అద్భుతమైనటువంటి పథకం వేశాడు. ఏంటంటే ఆ పథకం పులిచింతల పక్కన పెట్టి రాజశేఖర రెడ్డి గారు తగినటువంటి పోలవరం రైట్ కెనాల్లో ఒక 24 మోటార్లు బిగించాడు. బిగించి గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి కృష్ణానదిలో కలుపుతాడు. ఆ నీళ్ళని రైతాంగానికి ఇచ్చి ఈయన కాపాడతాడు. అంటే ఉన్నటువంటి పులిచింతలు 135 కోట్లు R&R ప్యాకేజీ కడితే 40 టీఎంసీలు దాంట్లో స్టోర్ చేసి వాడుకోవచ్చు. ఈ చంద్రబాబు నాయుడు 170 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టి ఆ పిగిచినటువంటి మోటార్లకి 50 టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ రైతాన్ని కాపాడినట్టు బిల్డప్ ఇస్తాడు. దాంట్లో ఈ కుట్రతోనే ఈ దేవినేని ఉమ, ఈ సిగ్గులేనటువంటి రాజశేఖర రెడ్డి గారు కాలువలు తవ్వుతుంటే వీడు కుక్కలాగా ఏడ్చాడు. ఇక్కడ కాలువలు తవ్వుతున్నాడు తినేస్తున్నారని. ఆయన తగినట్టు కాలువల్లో నీళ్లు తెచ్చినటువంటి ఈ సిగ్గులేని ఉమ, ఈ దేవినేని ఉమ, ఈ సవట, ఈ దద్దమ్మ వీడు వెళ్ళి అక్కడ నూజివీడి దగ్గర పూలేసి ఆ నీళ్ళని రంపనిపిస్తాడు వీడు. అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు పని పాట లేనటువంటి చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నటువంటి బురద నీళ్లు నెత్తిని చల్లుకొని మొత్తం ఉన్నాళ్ళ చొక్కాలన్నీ ఖరాబు చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. అవి 2 మీడియాల్లో పబ్లిసిటీ ఇచ్చి ఈ కృష్ణా డెల్టా మొత్తాన్ని నేనే కాపాడా, 112 సంవత్సరాల నుంచి ఇక్కడ అంతా రైతాంగం వ్యవసాయం చేయకుండా అడుక్కు తింటున్నారు, నేను వచ్చి పోలవరం మోటార్లు బిగించినాక పట్టిసే మోటార్లు ఇదంతా సస్యశ్యామలు అని చెప్పుకున్నాను. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.